డియర్ ఫ్రెండ్స్, మనము గతంలో ఈ గురుకుల రిక్రూట్మెంట్స్ మీద, తర్వాత ఈ రిలింగ్విష్మెంట్ కానీ, నాన్ జాయినింగ్ పోస్టులు, ఫాలోఅవుట్ వేకెన్సీస్ మీద గౌరవ హైకోర్టు ఇంటరిమ్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాని మీద కొంత ప్రభుత్వం కానీ, ట్రిప్ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు కానీ కొంత సానుకూలంగా చేస్తారేమో, దాదాపుగా 2000 పోస్టులను భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనము గతంలో డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద ఇప్పటికి కూడా మనకు ప్రభుత్వం నుంచి కానీ, తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు మరి అధికారులు చాలామంది కూడా, కొంతమంది అధికారులు అభ్యర్థులు వెళ్ళినప్పుడు ఇక డౌన్ మెరిట్ లిస్ట్ ఉండకపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ రావచ్చు అనేది కొంత సూచనాప్రాయంగా చెప్తున్నట్టుగా చాలామంది అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రముఖంగా లేవనెత్తుతున్న సమస్యలు ఏంటంటే, గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ట్రాన్స్కో, జెన్కో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలలో, అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఒకేసారి దాదాపుగా 1800 పోస్టులను నోటిఫై చేయడం జరిగింది. ఆ క్రమం లోపల వాళ్ళకు డిఫరెంట్ ఎగ్జామ్స్ జరిగినాయి, ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో. మరి ఇక్కడ ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డులో ఆ పరిస్థితి ఒకటే ఎగ్జామ్ కదా అని చెప్పి ఒకటి, తర్వాత జిఓఎంఎస్ నెంబర్ 81 అనేది ఎట్టి పరిస్థితుల్లో అది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫాలోఅవుట్ వేకెన్సీస్, నాన్ జాయినింగ్ వేకెన్సీస్ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ ఇస్తాము. ఇప్పుడు ఈ ముంజా ప్రవీణ్ కేసు కానీ, నర్మెట్ల వంశీ కేసు, పోలీస్ సెలక్షన్ బోర్డ్స్, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇచ్చినటువంటి తీర్పులు మీకు వర్తించవు. వాటికి అది ఇది వేరు. అందులో వాళ్ళ యొక్క అపాయింట్మెంట్స్ కాలేదు, అప్పటికి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు కాబట్టి అక్కడ ఇచ్చిండ్రు. మరి మీకు ఇక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూడ్ కాబట్టి మీకు ఆ కేసు తీర్పులు కూడా వర్తించవని కొంతమంది అధికారులు చెప్పినట్లుగా మనకు అభ్యర్థులు మిత్రులు తెలియజేయడం జరిగింది. కొంత మొత్తం ఈ గురుకుల ఆస్పిరెంట్స్ ఎంతమంది అయితే దాదాపుగా 2000 పోస్టులు మిగిలిపోయే ప్రమాదం ఉంది. అవి ఫాలోఅవుట్ వేకెన్సీస్గా, నాన్ జాయినింగ్గా మిగిలే అవకాశం ఉంది. ఆ పోస్టులను డౌన్ మెరిట్ లిస్టు కనుక ఆపరేట్ చేస్తే ఇంకొక 1800-2000 మంది వరకు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మరి అది జరుగుతుందా జరగదా? ఇప్పటికే గౌరవ హైకోర్టు ఇప్పటికీ 3-4 కేసులలో ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మనకు తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీలో ఈ ముంజా ప్రవీణ్ కేసు 2015, తర్వాత ఈ 2022లో నర్మెట్ల వంశీ వర్సెస్ స్టేట్ ఆఫ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి ఇచ్చినటువంటి తీర్పులను ఇంప్లిమెంట్ చేయమని మధ్యంతర ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను మేము అమలు చేయలేము, ఆ ఉత్తర్వులను క్యాన్సిల్ చేయండి అని కానీ ఇప్పటివరకు కూడా ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు, ఈ ట్రైబ్ వాళ్ళు మాత్రము ఏం చెప్పలేదు. ఇంకా అంటే వాళ్ళు కౌంటర్ వేయలేదు. కానీ వాళ్ళు ఈ రకంగా చెప్తున్నారు. మరి గవర్నమెంట్ దీని మీద ఇంకా డిసిషన్ తీసుకోలేదని చెప్తున్నారు. అభ్యర్థులు చాలా ఆందోళన చెందుతున్నారు. సార్, ఈ మధ్య ఈ విధంగా డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి, మేము ధర్నాలు చేస్తూ ఉన్నాము. తర్వాత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా మన విద్యార్థి నాయకుడు బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ గారిని కూడా కలిసి ఆయన ద్వారా ఈ ప్రభుత్వ సలహాదారులను కానీ, తర్వాత ముఖ్యమంత్రి గారిని వాళ్ళ ఆఫీస్లో కూడా, ఇంటి దగ్గర కూడా ఒక ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసి మాకు న్యాయం చేయాలని అడిగాం. మరి వాళ్ళ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఇంకా ఈ గురుకుల బోర్డునేమో ఈ రకంగా ఈ సెక్రటరియట్లో కొంతమంది అధికారులు ఈ రకంగా చెప్తా ఉన్నారు. మరి ఏంది సార్ అనేది కొంత క్లారిటీ కోసము చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు అడుగుతూ ఉన్నారు. అయితే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ గతంలో ఏం జరిగింది అనేది మీకు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపల ఆ రోజు జెన్కో, ట్రాన్స్కో, తర్వాత ఎస్పీడీసీఎల్, తర్వాత ఎన్పీడీసీఎల్, వీళ్ళు ఈ 4 నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ 4 నోటిఫికేషన్లు వేరు, ప్లస్ ఎగ్జామ్ కూడా వేరు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టింది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టినప్పుడు అందరి క్యాండిడేట్స్కి అర్థమైపోయింది, ఆస్పిరెంట్స్కి. కొంతమంది అభ్యర్థులు 2 పోస్టులు 3 పోస్టులలో సెలెక్ట్ అయినారు, కొన్ని పోస్టులు మిగిలిపోతున్నాయి కాబట్టి మాకు డౌన్ మెరిట్ ఇవ్వాలి, తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలని వాళ్ళు ఆ రోజు ప్రభుత్వాన్ని విన్నవించడం జరిగింది. మేము కూడా ఈ తెలంగాణ ఎలక్ట్రిసిటీ బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము అక్కడ ఒక భూమి పూజ, ఒక మీటింగ్ కార్యక్రమం జరిగినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టరు ఈటల రాజేందర్ గారు, తర్వాత అప్పుడు ఉన్నటువంటి సీఎండీలు మీటింగ్ హాజరయ్యారు. అప్పుడు ఆ విద్యార్థులు పిల్లలు కూడా వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది.
అగైన్ వాళ్ళు ప్రభుత్వాన్ని కూడా అనేక దఫాలుగా రిప్రజెంట్ చేసింది. ఈ ప్రొవిజనల్ లిస్ట్ అంటే సెలెక్టెడ్ లిస్ట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఇమీడియట్గా ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకొని 2016లో ఒక మెమో ఇచ్చింది. ఏమని ఇచ్చింది ఈ మెమో? ఈ జియో 81కి సంబంధించినటువంటి క్లాజెస్ను రిలాక్స్ చేస్తూ ఈ ఇచ్చిన దాంట్లో ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినప్పటికీ దాంట్లో మిగిలిన పోస్టులను డౌన్ మెరిట్ లిస్ట్ ద్వారా అంటే నాన్ జాయినింగ్ పోస్టులను డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి భర్తీ చేయమని చెప్పేసి ఆనాడు ప్రభుత్వము ఇవ్వడం జరిగింది. ఈ నలుగురు సీఎండీలకు అంటే ముగ్గురు సీఎండీలకు ఇవ్వడం జరిగింది. అయితే కొంతమంది నిరుద్యోగులు ఏం చేశారంటే ఈ మెమో ఛాలెంజ్ చేశారు హైకోర్టులో. లేదు, డౌన్ మెరిట్ లిస్ట్ తీయడానికి వీలు లేదు, మళ్ళీ నోటిఫికేషన్ ఫ్రెష్గా ఇవ్వాలి, మాకు అన్యాయం జరుగుతుందని వాళ్ళు వెళ్తే ఏమైందంటే అప్పుడున్నటువంటి హైకోర్టు సింగిల్ బెంచ్ కానీ డివిజన్ బెంచ్, ఎందుకంటే నోటిఫికేషన్ ప్రకారమే ఫిలప్ చేయాలి, దానికి అగెనిస్ట్గా ఫిలప్ చేయడానికి వీలు లేదని చెప్పేసి ఈ మెమోను క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ మెమోను క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇచ్చుకోవడం జరిగింది, వెళ్ళాలని జరిగింది. అయితే ఈ మెమో ఎప్పుడైతే కోర్టుల కేసు అంటే 2016లోనే కేసు పెండింగ్ ఉన్నది, అప్పటికే ఇక్కడ సెలక్షన్ లిస్టు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. కొంత ఆబ్జెక్షన్ పిల్లలు కొంతమంది విద్యార్థులు మన నిరుద్యోగులు ఫ్రెండ్స్ ఏమడుగుతున్నారు, సార్ అక్కడ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదట కదా, మరి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చింది కదా అంటున్నారు. ఇక్కడ కూడా ఏంటి, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వగానే గవర్నమెంట్ ఒక మెమో జారీ చేస్తూ ఆ మెమో ప్రకారంగా డౌన్ మెరిట్ లిస్ట్ మిగిలిన పోస్టులలో డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేసి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మెమో ఇచ్చింది. మెమోను హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఇంకా ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏం ఆగలే. ఎంతమంది అయితే ఎక్కడెక్కడ సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు, అందరూ కూడా ఇష్టం ఉన్న దాంట్లో జాయిన్ అయిపోయారు. ఆ మిగిలినవి మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత అంటే 2017 తర్వాత డౌన్ మెరిట్ లిస్ట్ తీసుకొని ఇచ్చింది ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్కే మెమో ఇచ్చింది గవర్నమెంట్ అప్పుడు. కానీ జెన్కో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చినాకనే అదంతా జరిగింది. కానీ సుప్రీంకోర్టు ఆర్డర్లు ఏం చేసిందంటే ఈ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకముందే ఈ మెమో ఇచ్చింది కాబట్టి అప్పటికే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదేమో అనే ఉద్దేశంగా ఆ జడ్జిమెంట్లో అట్లా రికార్డ్ అయినట్టుగా ఉంది నేను భావిస్తున్నా. సేమ్ ఈ నర్మెట్ల వంశీ కేసు కూడా అంతే. వీళ్ళ కేసు తేల్చేలోపే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా గురుకుల రిక్రూట్మెంట్ దాని మీద కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ ఆల్రెడీ ఇచ్చారు. మొన్న ఇచ్చినవి ఏంది, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చింది గురుకుల బోర్డులో. తర్వాత ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ ఏర్పడింది, గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలన్న ఉద్దేశంగా 9,000 మందిని అంటే దాదాపుగా సెలక్షన్ లిస్ట్ అంతా ప్రొవిజనల్లీ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేసిండ్రు. వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ప్రొవిజనల్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కాదు. ఇప్పుడు ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఈ గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ముస్లిం వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్ వీళ్ళకు సొసైటీల వారిగా సెలెక్టెడ్ లిస్టు, ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ప్రొవిజనల్లీ అపాయింటెడ్ లిస్ట్, ప్రొవిజనల్ అపాయింట్మెంట్ అది. ఇప్పుడు ముస్లిమ్స్ వెల్ఫేర్ కానీ, ట్రైబల్ వెల్ఫేర్ ఇప్పుడు ఏ సొసైటీకి ఆ సొసైటీ మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్స్ విత్ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. అపాయింట్మెంట్ ఆర్డర్స్ అదేమో ప్రొవిజనల్ అపాయింటెడ్, ఇదేమో ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్ విత్ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఈ గతంలో ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ముంజా ప్రవీణ్ కేసు కానీ, నర్మెట్ల వంశీ కేసు కానీ సిమిలర్ అని నేను అనుకుంటున్నా. దాంట్లో దీంట్లో పెద్ద తేడా లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే ప్రభుత్వంలో పెద్దలు కానీ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద అన్ఎంప్లాయీస్, ఈ అన్ఎంప్లాయీ యొక్క సంక్షేమం దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే మనము లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లలో కూడా ఈ నిరుద్యోగుల మద్దతుతోని, తర్వాత పేద ప్రజల మద్దతుతోని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలు అన్ని రకాల ఉద్యోగులు అందరి మద్దతుతోని అధికారంలో వచ్చారు. కాబట్టి దీని ఒక పాజిటివ్ దృక్కోణంలో చూసేసి మనకు ఇప్పుడు నిరుద్యోగుల తరఫున నా యొక్క అప్పీల్ ఏంటంటే ఈ సొసైటీలు సొసైటీల వారీగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలి. తర్వాత సొసైటీలలో ఏవో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఒకేసారి ఇవ్వాలి. ఒకేసారి ఇచ్చి వాళ్ళకి కనుక 60 రోజులు జాయినింగ్ 30 డేస్ జాయినింగ్ పీరియడ్ పెడతారు. 30 డేస్ జాయినింగ్ ఒకటే ఆర్డర్, అంటే జేఎల్ కానీ, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్
పీటీ అన్ని ఎగ్జామ్స్ కూడా అన్నిటికీ అన్ని పోస్టులకు కూడా ఒకటే రోజు అపాయింట్మెంట్ ఆర్డర్, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత, ఎందుకంటే సొసైటీ వైజ్ కూడా మళ్ళీ వెరిఫికేషన్ చేస్తున్నారు. వెరిఫికేషన్ అయిపోయినాక ఒకేసారి కనుక అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళకు జాయినింగ్ టైం 30 days పెట్టినట్లయితే ఖచ్చితంగా అభ్యర్థులు 2 పోస్టులు 3 పోస్టులలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎందుకంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ డిపాజిషన్ లేదు, తీసుకోవడం లేదు. ఎప్పుడైతే సొసైటీలో వాళ్ళకు ఉద్యోగంలో జాయిన్ అయ్యేటప్పుడే అసలు ఒరిజినల్ అపాయింట్మెంట్ ఆర్డర్ అంటేనే అది. మనకు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకెళ్ళి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా డిపాజిట్ చేసి మన ఎగ్జిక్యూటివ్ బాండ్ కూడా డిపాజిట్ చేసినప్పుడే అది ఒరిజినల్ అపాయింట్మెంట్గా మనం భావించాలని నేను భావిస్తున్నా. అప్పుడు ఈ ఒకేసారి అన్ని పోస్టులకు కనుక అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి వాళ్ళ 30 రోజులు కనుక ఇచ్చినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి గురుకుల పాపము చాలామంది ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సమస్యకు పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మరి ఈ గౌరవ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, మరి సెక్రటరియట్లో జిఏడి డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కానీ, ముఖ్యమంత్రి సలహాదారులు కానీ, లేదా ఇప్పుడు గురుకుల రిక్రూట్మెంట్ ట్రైబ్లో ఉన్న అధికారులు ముఖ్యంగా ఈ నిరుద్యోగుల పట్ల కొంత సానుకూలంగా, కొంత వాళ్ళకు న్యాయం చేయాలి, వాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంగా కనుక అట్లా ఈ 2 జడ్జిమెంట్లను కనుక ఇంటర్ప్రిట్ చేసినట్లయితే తప్పకుండా వీళ్ళకు న్యాయం చేయాలని వాళ్ళు భావిస్తారని భావిస్తున్నాం. తప్పకుండా నిరుద్యోగుల తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మరియు తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి, తర్వాత ఇతర మంత్రివర్యులందరూ కూడా, అదేవిధంగా ఈ అంశం లోపల హెల్ప్ చేస్తున్నటువంటి, సాయం చేస్తున్నటువంటి బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ గారు, దీని మీద ఇష్యూ మీద చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వం పెద్దల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికే ధర్నాలు చేయడం జరిగింది. వాళ్ళకి ఇప్పటికే కొంత ఏజ్ కూడా ప్రయాసాలు అవుతున్నాయి, ఏజ్ కూడా పెరిగిపోతుంది. తప్పకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఈ ఇష్యూ పెద్ద ఇష్యూ అయితే కాదు, ఎందుకంటే ఈ కేసు ఖచ్చితంగా గతంలో ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులు వీళ్ళకు కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఎలక్ట్రిసిటీ మనం ఎగ్జాంపుల్ చెప్తే జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఎగ్జామ్స్ వేరు. తర్వాత వీళ్ళ యొక్క ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్ ఇవ్వగానే ఇట్లా మల్టిపుల్ సెలెక్షన్స్ అయినాయి ఒక్కొక్క క్యాండిడేట్ అనే ఉద్దేశంగా మెమో ఇవ్వడం జరిగింది. ఆ మెమోని ఛాలెంజ్ చేశారు. మెమోని ఛాలెంజ్ చేసినా వీళ్ళు అపాయింట్మెంట్ల ఆర్డర్లు ఆపలేదు, అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేసారు. కానీ క్యాండిడేట్స్ ఏంటంటే ఇష్టం ఉన్న దగ్గర, విల్లింగ్ ఉన్న దగ్గరనే జాయిన్ కావడం జరిగింది. అయితే మిగిలిపోయిన పోస్టులను సుప్రీంకోర్టు ఉత్తర్వులు తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళ చేత భర్తీ చేయడం జరిగింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా జీవో 81 ఎప్పుడో 1997-98 ఆ ప్రాంతంలో ఇచ్చినటువంటి జీవో, పాత జీవో, ఆ జీవోని ఇమ్మీడియట్గా అమెండ్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని ప్రభుత్వానికి విన్నవిస్తూ మరొకసారి గురుకుల నిరుద్యోగుల తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి, తప్పకుండా వీళ్ళ యొక్క అంశాన్ని, అంటే ఈ ఫాల్అవుట్ వేకెన్సీస్ని, నాన్ జాయినింగ్ వేకెన్సీస్ని ఈ 2 తీర్పుల ప్రకారంగా, అదేవిధంగా ఇప్పుడు గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను ఫుల్ఫిల్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వుల మేరకు పెద్ద మనసుతోని సానుకూలంగా వాళ్ళకు నిర్ణయం తీసుకొని నెక్స్ట్ మిగిలే పోస్టులను ఇవి చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ సొసైటీ వైజ్గా వెరిఫికేషన్ స్టార్ట్ చేసారు. సొసైటీ వైజ్గా టీజీటీ, పీజీటీ, జేఏలు, లేకపోతే పీటీ, లైబ్రరీలను వేరువేరుగా ఆర్డర్స్ ఇస్తే మళ్ళీ నష్టం జరుగుతుంది. ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషను సొసైటీ వైజ్గా అయినప్పటికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్, ఇది ఫైనల్ అపాయింట్మెంట్. మీరు మొదట్లో ఇచ్చింది ప్రొవిజనల్ అపాయింట్మెంటు, ప్రొవిజనల్ సెలెక్షన్, ప్రొవిజనల్ అపాయింట్మెంటు గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సొసైటీ వైజ్గా ఇచ్చేదే ఫైనల్ అపాయింట్మెంట్గా తీసుకొని, ఫైనల్ అపాయింట్మెంట్ కనుక ఒకే రోజు ఇచ్చినట్లయితే మీకు క్లియర్ కట్గా మీకు వేకెన్సీ వస్తుంది. ఇమీడియట్గా దాన్ని డౌన్ మెరిట్ లిస్ట్లో ఆపరేట్ చేసే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, ఎందుకంటే ఇక్కడ ఈ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కానీ, ఈ ఎలక్ట్రిసిటీలో జరిగినటువంటి అప్పుడు కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏమి ఇవ్వలేదు. అంటే జడ్జిమెంట్లో ఇంకా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వలేదు కదా అంటే, ఈ మెమో ఇచ్చే నాటికి, ప్రభుత్వము మెమో ఇచ్చే నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఆ దృష్ట్యా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వలేదు అనేది రికార్డ్ అయినట్లుగా నేను భావిస్తున్నా, నాకున్న సమాచారం ప్రకారం. ఎందుకంటే ఇది లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద అన్ఎంప్లాయీస్. ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వము నిరుద్యోగులకు సాధ్యమైనంత మేరకు న్యాయం చేయాలనే కృతనిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఉన్నది కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే పెద్దగా విషయం కాదు. కొంతమంది అధికారులు ఒకరో ఇద్దరో దీనికి వ్యతిరేకంగా చెప్పినా కూడా అది పెద్ద అంశం కాదని నేను తెలియజేస్తూ, వీళ్ళకి తప్పకుండా న్యాయం చేయాలని తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.